పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తాళస్థాయికి చేరుకుంది. మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మణికొండ రామచంద్రపురంలో ప్రచారం జోరుగా సాగుతుంది. కేంద్రంలో మోదీ మూడవసారి గెలవడం ఖాయమన్నారు. మహబూబ్ నగర్ లో తాను గెలుస్తున్నానని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కి పదే పదే వస్తున్నారంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి రాహిం ఫేస్ టు ఫేస్. మరో 14 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఏదైతే రాష్ట్ర పార్టీలు కావచ్చు, అలాగే కేంద్ర పార్టీలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రచారాలు జరుపుతున్నాయి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రజల లోపల వెళ్తూ వారి యొక్క చెప్పుకుంటూ ప్రచారం జరుపుతున్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి డీకే అరుణ గారు కూడా ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా మణికొండ కావచ్చు, రామచంద్రపూర్ గ్రామాలలో తిరుగుతున్నారు. ప్రజలైతే వారిని బ్రహ్మరథం పడుతున్నారని చెప్పవచ్చు. ఇంకా వారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ప్రజల మధ్యలో వెళ్తున్నారు, మరో 14 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? గ్రామాన బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. గ్రామం ప్రారంభమైనప్పటి నుంచి గ్రామం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా ఏకమై, గ్రామం అంతా కూడా ఏకమై పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటూ చాలా పెద్ద ఎత్తున స్పందన ఇస్తా ఉన్నారు. మోదీ గారు ఉండాలి, మరి మీరు ఉండాలి, గెలిపియాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల లోపల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. మనం చూస్తున్నాం, దాదాపు 9 అవుతుంది టైము. ఇప్పుడు రాత్రి సమయంలో కూడా మీకు ఇంత మంది జనాలు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ఎలా చూడొచ్చు దీన్ని మొత్తానికి? ఈసారి ఖచ్చితంగా అందరూ మోదీకి వేయాలి. గతంలో మొన్న ఎలక్షన్ లో ఎవరు ఏ పార్టీకి ఓటేసినా ఈ ఎన్నికలు దేశం కోసం, ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మోదీ గారికే ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని ప్రతి గ్రామంలో కూడా ప్రజలు అమ్మా నువ్వు గెలుస్తున్నావు పో, నేను గెలిపిస్తాం పో అని ధైర్యంగా ఉండని చెప్తా ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఏదైతే 7 నియోజకవర్గాలు మాకు పార్టీ గెలిచి మా అభ్యర్థులు ఉన్నారు, మా గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది, ఓన్లీ ప్రజల లోపల వెళ్లాలనే ఉద్దేశం మీదే వెళ్తున్నామని ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్తున్నారు. దీనిపై మీరేం? 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, వాళ్ళు 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆ క్యాండిడేట్ ఇక్కడ క్యాండిడేటే కాదు. ఆ క్యాండిడేట్ ఏం చెప్పిండు, కల్వకుర్తిలో ఎందుకు పోటీ చేయలేదని ఎవరు అడిగిండు. నేను చూసిన మీడియాలో అడిగితే ఆయన చెప్తున్నాడు, కల్వకుర్తిలో నేను అందుబాటులో లేను, ప్రజల లోపల లేదు, నేను పని చేయలేదు కాబట్టి నేను నిలబడలేదు అంటున్నాడు. 2 ఏళ్ళు నేను కనబడకుండా పోయినా కాబట్టి నేను నిలబడలేదు, అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినా అని చెప్పిండు. మళ్ళీ ఇక్కడ 5 ఏళ్ల నుంచి మొహం చూపించలేదు, ఆయన ఎవరో కూడా తెలియదు ప్రజలకి. మరి ఇక్కడ వచ్చి ఓటు ఎట్లా అడుగుతాడు ఆయన? అసలు ఆయన ఎవరు? ఈ ప్రాంతం ఆయనే కాదు, ఆయనకు ఓటు ఎట్లా ఇస్తారు? చివరిగా డీకే అరుణ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ కావచ్చు, ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? డీకే అరుణకు, నరేంద్ర మోదీ గారికి దేశం కోసం, ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశంలో ప్రజలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి, గ్రామంలో ఉన్న పేదరికంని దూరం చేయాలి, పేదవాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి, మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా పేదరికంలోంచి ప్రతి ఒక్కరిని ఆర్థిక వ్యవస్థలో వాళ్ళని పైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ వారిని అభివృద్ధిలోకి చేసే లక్ష్యంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దనే లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే నా విజయం ఖరారైపోయింది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఏదైతే రాత్రి పగలు లేకుండా ఏదైతే జనాలు బ్రహ్మరథం పడుతున్నారని డీకే అరుణ గారు అంటున్నారు. అంతేకాకుండా దేశం ఏదైతే నరేంద్ర మోడీని కోరుకుంటుంది, రైల్వే కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ పార్టీకి ఓటేయాలని బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గారు చెప్తున్న విషయం. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్ తో రహీం, 6 టీవీ, మహబూబ్ నగర్ నుంచి.